మన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ సైన్యాన్ని ఒక ఎందుకు పనికిరాని సైన్యంగా పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డారు ఆయన. ఎందుకు? భారత సైన్యం దేశం కోసం పోరాడుతుంది, సరిహద్దు కోసం పోరాడుతుంది. అలాగే పాకిస్తాన్ సైన్యం రాజకీయాల కోసం, ఉగ్రవాదాల కోసం పోరాడుతుంది. పాకిస్తాన్ సైన్యం ఈరోజు ఎందుకు అంత బలహీనంగా ఉంది అంటే అదే కారణం. రాజకీయాలు విపరీతంగా చొరబడ్డాయి, లేదా వీళ్ళే రాజకీయంలోకి చొరబడతారు. ఇంకా 2.0 ఆపరేషన్ సింధూర్ ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ఉంది. ఇంకా మళ్ళీ 8 ఉగ్ర శిబిరాలను మేము కనుగొన్నాము. అందులో సరిహద్దుకు దగ్గరలో 2, సరిహద్దు దీంట్లో ఒక 6, లోపల ఒక 6 గుర్తించాం. అలాగే గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు మరికొంతమంది ఉగ్రవాదులకు కూడా మేము ముఖ్యంగా ఐఎస్ఐ ఎవరినైతే నియమించిందో ఏజెంట్లుగా ఐఎస్ఐ కింద పనిచేస్తున్నటువంటి వారిని కూడా గుర్తించామని ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాకిస్తాన్ ఎలా భయపడిపోయింది? ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ మొదటి భాగంలో 600 మంది చనిపోయారు. ఎందుకంటే మొన్న 600 మందికి వాళ్ళు నివాళులు అర్పించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చనిపోయినటువంటి సైనికులు కాదు, అలాగే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసినటువంటి ఆపరేషన్లో కూడా వాళ్ళు చనిపోలేదు. వాళ్ళు చనిపోయినటువంటి పోలీసులు వాళ్ళకి అయిపోయినాయి, అన్ని ఖననాలన్నీ చేసి నివాళులు అర్పించేశారు. మళ్ళీ మొన్న కొత్తగా 600 మందికి వీళ్ళు నివాళులు అర్పించారు. అది ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి 600 మంది కానీ ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది గారు స్పష్టం చేశారు. దానికి పాకిస్తాన్ కౌంటర్ కూడా ఇవ్వలేదు. ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి 100 మందికి అప్పుడు నివాళులు అర్పించింది. అంటే 100 మంది చనిపోయారని మనము ఒక నివేదికగా చెప్పుకున్నాం. 172 మంది ఉగ్రవాదులు చనిపోయారు, సైనికులు 100 మంది వరకు చనిపోయారు, పౌరులు 20-30 మంది చనిపోయారు. అప్పుడు మన వైపు కూడా పౌరులు చనిపోయారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు 600 మందికి నివాళులు అర్పించలే. అలా నివాళులు అర్పిస్తే ఇక పాకిస్తాన్ ఓడిపోయింది, పాకిస్తాన్లో చాలామంది చనిపోయారు అంటారని భయంతో చైనా ఇచ్చినటువంటి ఒక సలహా ప్రకారం ఆ నివాళులు అప్పుడు అర్పించలేదు. ఇప్పటికి కూడా నివాళులు అర్పించకపోతే ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి పాకిస్తాన్ సైన్యం మొన్న నివాళులు అర్పించింది, పాకిస్తాన్ ప్రభుత్వం అంతా కూడా అధికారికంగా. ఇప్పుడు ఆ 600 మంది ఎవరు అనేది అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది, మన మీడియా కూడా ప్రశ్నిస్తుంది, లోపల మీడియా పాకిస్తాన్ మీడియా కూడా ప్రశ్నిస్తుంది ఎవరు అని. పాకిస్తాన్ ప్రభుత్వం, అది ప్రతిపక్షం కూడా ప్రశ్నిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో షాబాజ్ షరీఫ్ కానీ ఆసిఫ్ మునీర్ కానీ కనీసం నోరు మెదపలేదు. సరే, నోరు మెదపకపోతే వాళ్ళు ఎలా తప్పించుకున్నారంటే ఇరాన్ ఉద్రిక్తతలు ఉన్నాయి కదా, ఇరాన్లో ఏదైనా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇరాన్ వైపు ఎటువంటి దాడి జరగకుండా అమెరికాని కట్టడి చేయాలి, అమెరికాని రిక్వెస్ట్ చేయాలి. అలాగే ఆ సరిహద్దుల్లో కూడా మనం సైన్యాన్ని మోహరించాలనుకుని దీని మీద పెట్టుకొని అటువైపే రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అది వదిలేశారు. ఇటు ఉపేంద్ర ద్వివేది గారు చేసిన తర్వాత పాకిస్తాన్ ఎంతలా భయపడిపోయిందంటే చివరికి ఒక 2 డ్రోన్లు కూడా వదిలింది. ఆ డ్రోన్లతో పాటు మొన్న ఒకడు అన్నాడు కదా, వాడు పేరు ఏం పేరు, వాడు ముసా అబో లష్కరే తోయిబాకి చెందినటువంటి వాడు కూడా హిందువుల్ని ఊచకోత కొయ్యాలి, మనకు అది ఒక్కటే మార్గం, మనము యాచిస్తే సరిపోదు, అంటే భిక్షాటం చేస్తే మనకి ఏం ఒరిగేది ఏముండదు, జరిగేది ఏముండదు. అలాగే ఇప్పుడు మసూద్ అజార్ పేరుతో ఒక వీడియో వచ్చింది కదా, 1000 మంది సిద్ధంగా ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 కాదు, 200 కాదు, 300 కాదు, 400 కాదు, 1000 కూడా కాదు, అంతకు మించి చాలామంది బాంబర్లుగా ఉన్నారు, ఆత్మాహుతి దాడి చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళందరినీ మేమే ఆపుతున్నామని మరి ఒక ప్రకటన చేశాడు. ఇవన్నీ ఏంటంటే మనం ఆపరేషన్ సింధూరు 2.0 అనే పేరు వదలగానే వీళ్ళకి ఒక విధంగా భయం. ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో ఈరోజు మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు రాహుల్ గాంధీ మాటలకి చాలామంది స్పందించి కౌంటర్లు ఇస్తున్నటువంటి వెధవలకి ఇవి మరి వినిపించవో ఏమో, మరి వీటిని కూడా వినాలి కదరా వెధవల్లారా. మరి పాకిస్తాన్ 600 మందికి ఎవడ చంపితే మరి నివాళులు అర్పించిందిరా? వాళ్ళని వాళ్ళే చంపుకున్నారా వెధవల్లారా? ఆపరేషన్ సింధూర్లో ఏమో జరగలేదా? మోదీగడు కుక్కలాగా 100 సార్లు 1000 సార్లు అరిస్తే వాడికి సపోర్ట్గా మళ్ళీ వాడికి సమాధానంగా నరేంద్ర మోదీ కూడా అరవాలా వెధవల్లారా? మరి దీని గురించి ఎవడో మాట్లాడ్డు. ఇప్పుడు ఉపేంద్ర ద్వివేది గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వాళ్ళు పనికిరాని వ్యాఖ్యలని చేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత భయపడిపోయారంటే ఇన్ని చర్యలు చేపిస్తున్నారు. వాడితోటేమొచ్చేసి 1000 మంది సిద్ధంగా ఉన్నారు, వీడితోనేమొచ్చేసి ముసాబుతోనేమొచ్చేసి హిందువులు చంపండి అని అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కోహనా మేధావులు, ఈ వెధవలు, రాహుల్ గాంధీకి సపోర్ట్గా ఉన్నటువంటి వెధవలందరూ మరి దీనికి మళ్ళీ ఏమంటారు? వాడు 1000 మందిని ఎందుకు రెడీగా ఉంచాడు, వీడెందుకు హిందువులు ఊచకోత కొయ్యమంటున్నాడు,
మరి ఇది ఉగ్రవాదమే కదా, మరి ముస్లింలు ఎందుకు సమాధానం చెప్పరు, ఎందుకు దీని గురించి మాట్లాడరు? మరి ఇప్పుడు ఎందుకు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడడానికి ఈ కుహనా మేధావులు ఒక్కడు మాట్లాడు? అదే రాహుల్ గాంధీ ఏదైనా ఒక మాట్లాడతాడంటే, అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దేశ ద్రోహులందరూ కూడా వాళ్ళతో కలిసి మాట్లాడతారు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ పాకిస్తాన్ వాడితోటి, బంగ్లాదేశ్ వాడితోటి, లేకపోతే అమెరికా వాడితోటి మనం పోరాడేదానికంటే ఈ లోపల ఉన్నటువంటి చెత్త వెధవల్లే ఆ అజ్ఞాత వీరిలో ఎవరో వేసి పడేస్తే అంత లెవెల్ అయిపోద్ది. ఇక్కడ ఈ దేశానికి పెద్ద దరిద్రం ఈ వెధవలే.